నమస్తే దోస్తులు, అందరు మంచిగున్నారా? తెలంగాణలో ఉన్న ఇయాలటి ముఖ్యమైన ముచ్చట్లేందో ఒక పరి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిండ్రు కేసీఆర్ కుమార్తె కవిత. తనను సస్పెండ్ చేసినందుకు కౌంటర్ గా పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా అని ఇండైరెక్ట్ గా చెప్పిండ్రు కవిత. హరీష్, సంతోష్లు పార్టీని హస్తగతం చేసుకుంటారని, కేటీఆర్ ను కూడా గెంటెత్తరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ ఊహించినట్లే మాజీ ఎంపీ సంతోష్ రావు చేసిన హరితహారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెద్ద స్కామ్ అని తేలింది. ఆ పేరుతోటి భారీగా అక్రమాలకు పాల్పడ్డట్టు స్వయంగా కవిత ఆరోపించిండ్రు. ఖమ్మం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడు గుడిసెలు లేని తొలి గ్రామంగా రికార్డు సాధించింది. ఈ గ్రామానికి రేవంత్ సర్కార్ 301 ఇండ్లు ఇచ్చింది. వాటిలో కొన్ని పూర్తయినాయి. ఆ ఇండ్లను బుధవారం ప్రారంభించింది సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం స్కామ్ ఎంక్వైరీకి సీబీఐకి అనుమతినిస్తూ రేవంత్ సర్కార్ జీవో జారీ చేసింది. 2022లో సీబీఐ తెలంగాణలోకి ఎంట్రీ కాకుండా ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ జీవో ఇచ్చింది. ఇప్పుడు ఆ జీవోకు సడలింపిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలకు 200 కోట్ల తక్షణ సాయం అందించింది రేవంత్ సర్కార్. 7 జిల్లాలకు 70 కోట్లు, 26 జిల్లాలకు 130 కోట్లు విడుదల చేసింది. వరదలలో చచ్చిపోయిన వాళ్లకు 5 లక్షల పరిహారం కూడా ప్రకటించింది. ఇక ఈయుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం.